నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించిందని, దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు విస్తృతంగా గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని డిపిఓ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలతో జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది అప్రమత్తమై 547 గ్రామ పంచాయతీలలో అతిసార వ్యాధి నివారణపై క్షేత్రస్థాయిలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. 62 రోజులు ప్రత్యేక ప్రణాళికలో భాగంగా జిల్లాలో 1500 త్రాగునీరు ట్యాంకులు, 1300 పీడబ్ల్యూఎస్ స్కీమ్స్, 44 సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్, 2000 త్రాగునీరు బోరులు, 1000 డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్, 3 లక్షల ప్రైవేటు కుళాయిలు, 1100 పబ్లిక్ కుళాయిలు, 3000 చేతి పంపులు దశల వారీగా శుభ్రపరిచి క్లోరిన్ చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడాన్ని అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే గ్రామంలో మురుగు కాల్వలు శుభ్రపరచడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, దోమలు నివారించడానికి ప్రతి శుక్రవారం గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో త్రాగునీరు పాయింట్స్ నుంచి నీటిని సేకరించి ప్రజలు త్రాగడానికి అనుకూలమో కాదో నిర్ధారించడానికి నమూనా పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి సూచించడంతో గ్రామాల్లో ప్రజా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, వ్యక్తిగత పరిశుభ్రంపై చర్చా వేదికలు నిర్వహిస్తామని, పాఠశాలలో విద్యార్థులతో పరిసరాలు పరిశుభ్రంపై పోటీలు నిర్వహిస్తామని డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. గిరిజన ప్రాంతం బుట్టాయిగూడెం శివారు ప్రాంతం పరిశీలించిన డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండల శివారు ప్రాంతం అంతర్వేదిగూడెం గ్రామాన్ని గురువారం జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శి ఎం అంజలిదేవిని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నిర్వహించిన అతిసార వ్యాధి నివారణ ర్యాలీలో పాల్గొని సిబ్బంది విద్యార్థులతో నినాదాలు చేపించారు. స్టాఫ్ డయేరియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అతిసార వ్యాధిని నివారించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచి వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ కాచి చల్లార్చిన నీటిని త్రాగితే వ్యాధులు దరిచేరవని డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. అనంతరం త్రాగునీరు సరఫరా ట్యాంకును పరిశీలించి క్లోరినేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎవిడెన్స్ యాక్షన్ సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ జి ప్రవీణ్ కుమార్, ఎం సుమంత్ వర్మ, వైద్య సిబ్బంది వాసంతి, కార్యదర్శులు పి ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు కల్పిద్దాం ప్రజలందరికీ పారిశుద్ధమై అవగాహన కల్పిద్దాం ప్రజలందరికీ పారిశుద్ధ్యంపై అవగాహన నిర్మిద్దాం పల్లెల్లో మరుగుదొడ్లు నిర్వహిద్దాం 31 ఆగస్టు వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ విజయవంతం చేద్దాం. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ విజయవంతం చేద్దాం. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ విజయవంతం చేద్దాం. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు అందిద్దాం ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందిద్దాం ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు భాగస్వామ్యం చేద్దాం. ప్రజలందరితో కార్యక్రమాలు చేద్దాం. భాగస్వామ్యం చేద్దాం. ప్రజలందరితో కార్యక్రమాలు చేద్దాం. విజయవంతం చేద్దాం. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నివారిద్దాం అతిసార వ్యాధిని నివారిద్దాం అతిసార వ్యాధిని నివారిద్దాం అతిసార వ్యాధిని 5 సంవత్సరాల లోపు పిల్లలపై దృష్టి సారిద్దాం. 5 సంవత్సరాల పిల్లలపై దృష్టి సారిద్దాం. ఆరోగ్య
ఆరోగ్యమే ఆరోగ్యమే నిర్వహిద్దాం స్టాప్ ద ఏరియా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. స్టాప్ ద ఏరియా కార్యక్రమాలను అందిద్దాం ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరును నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు. సరే సీట్ వస్తుంది కదా, సరే మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసి టచ్ చేసి పట్టుకుంటాడు. టైమర్ వస్తుంది, టైమర్ 1 minute వరకు ఆటోమేటిక్ వస్తుంది. ఎలా పడుతుంది వదిలేదు, ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది. అట్లా వదిలేదు. ఇదేంటంటే మనం టచ్ చేసేది కంటే అల్టిమేట్గా మనకి లాస్ట్ హౌస్ వాళ్ళకి 0.2 ppm రావాలి సార్. ఇది అలా సెట్ చేస్తాం. అంటే ఇది వాల్స్ ఇవన్నీ కూడా ఎందుకు పెట్టామంటే 0.2 ppm అనేది మ్యాక్సిమం 0.2 to 2 ppm వరకు ఇక్కడ ఎంతైనా రావచ్చు. మనకి లాస్ట్ హౌస్ వాళ్ళు అల్టిమేట్గా అది ఎంత డిస్టెన్స్ ఉందని ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ వాల్స్ పెంచుతాం అనమాట. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇది తగ్గిస్తాం అనమాట ఈ వాల్స్. అందుకని ఈ వాల్స్ ఇట్లా పెట్టాలి. ఇది డోసింగ్ వాల్స్, అది మెయిన్ వాల్స్ సార్. ఆ లాస్ట్ హౌస్ వాళ్ళకి రావడం వరకు ఇది రెడీ చెక్ చేస్తూ ఉంటాం రోజు. అందులో పాతగా మేము ఈరోజు వచ్చామన్నమాట. యాక్చువల్గా తగ్గించు సార్. యాక్చువల్గా వాసన వస్తుందంటే ఇది మనకు పనిచేస్తున్నట్టు లెక్క అనమాట. అంటే ఇది ఏంటంటే ఇది మన రియేజెంట్ అంటారు సార్. ఈ వాటర్లో కలుపుతాను అనమాట. 2.5